ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లకై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్పై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ఆందోళన, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 30 మంది సిపిఐ నేతలను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాటం ఆగదన్నారు. జిల్లా కేంద్రంలో వందలాది ప్రభుత్వ స్థలాలున్నా ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులు అక్రమంగా ధరణి, భూభారతి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి జిల్లాధికారులకు కళ్ళు కనిపించట్లేదా అని వ్యాఖ్యానించారు. పేదలు 80 గజాల్లో గుడిసెలు వేసుకుంటే అక్రమంగా కూల్చేసి కేసులు పెడతారని హెచ్చరించారు. వెంటనే సిపిఐ నేతలు గుడిసెవాసులపై అక్రమ కేసులు ఎత్తివేసి నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచాలన్నారు. జిల్లా కేంద్రంలో వేలాది మందికి ఇంటి నెంబర్లు, ఇంటి పట్టాలు లేవన్నారు. గత ప్రభుత్వం 10,000 మంది అప్లై చేసుకుంటే కేవలం 600 మందికి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఇందిరమ్మ పేరిట ఈ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఉంటేనే ఇస్తామంటున్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 10,000 ఇంటికి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పాల్పొని కొంతమంది ఆత్మహత్యలు పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. ఇంటి స్థలాలు పేదలకు పంచకపోతే సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన ఉధృతి మధ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథితో సహా 40 మంది సిపిఐ నేతలను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్ సారథిరెడ్డి, నన్ను సుధాకర్ రెడ్డి, కట్టబోని శ్రీనివాస్, పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు, తాండా సందీప్, నరా శ్రావణ్, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, తురక రమేష్, సమయ్య, ఆబూత్ అశోక్, మహమూద్ చిరంజీవి, పాల్, వెంకటరెడ్డి, చెర సత్యనారాయణ, బుక్యహారి, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త లోపల పెట్టుకో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని, పేదలు వేసుకున్నటువంటి ప్రభుత్వ భూముల్లో అధికారులు ఇళ్లను కూర్చొద్దనే డిమాండ్తో
ఈరోజు సెలవు కలెక్టరేట్ ఏర్పాటు చేశాం. 33 జిల్లాల్లో ఈరోజు ఈ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వ కాలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటిని వెలికి తీసి పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గడిచినటువంటి 4 ఏళ్లలో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత హన్మకొండలోని గుండ్ల సింగారం ఇల్లు కూల్చివేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 163 సర్వే నెంబర్లో పేదలు వేస్తున్న ఇళ్లను ఇక్కడ కలెక్టర్ గారు అధికారులందరూ కలిసి కూల్చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ 163 సర్వే నెంబర్ ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంది. దీన్ని మేము అన్ని ఆధారాలతో తీసిన తర్వాతనే ఆ ప్రభుత్వ భూమి పేదల దగ్గర ఉండాలి, లేదు ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి నిరుపేదలైనటువంటి పేదలకు గుడిసెలు ఇవ్వడం కోసం ఆ 163 సర్వే నెంబర్ను మేము ఆక్రమించాం. కానీ ఇవాళ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇవాళ 163 సర్వే నెంబర్లో పెద్దలు ఉంటే వాళ్ళ కొమ్ము కాయడం కోసం ఈ పేదలను కూల్చారని అడుగుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత చూసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఏకపక్షంగా పెద్దల చేతుల్లో ఉన్న భూముల్ని కాపాడడం కోసమే ఈ కూల్చివేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేసినట్టు అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 163 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క వాటిని తీసివేసి పేదలకు స్వాధీనం చేయాలని, ఎవరైతే పేదలు మొన్నటి వరకు గుడిసెలు వేసుకున్నారో ఈరోజు కూడా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వంలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు ఇవ్వక ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటి నెంబర్లు ఇవ్వడం బంద్ చేశారు మున్సిపల్ కేంద్రంలో. ఇవాళ వాటిని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంటి నెంబర్ ఉంటేనే ఇవాళ కరెంట్ వస్తుంది, నల్లా వస్తుంది, అదేవిధంగా డ్రైనేజ్ వస్తుంది, రోడ్ వస్తుంది. ఇవాళ వాళ్ళకు హక్కు కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటికి పట్టాలు ఇవ్వలేదు. గతంలో 10,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక విడత 600 మందికి, ఒక విడత 200 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ ప్రభుత్వంలో అనేక సార్లు కూల్చివేతలు జరిగినాయి. వాటన్నిటినీ పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్